ఎమ్మెల్సీల అందరము మా సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిని సత్కరించడానికి ఇక్కడ రావడం జరిగింది. నాకంటే ముందు చాలా మంది సవివరంగా చెప్పారు. నేనైతే ఒక 2-3 నిమిషాలే చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఏ రకంగా ఉంది అని చెప్పడానికి మనం ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం. ఎవరైనా సరే తన పాలన చేతగానప్పుడు కుంటి సాగులు చూపెట్టి రాంగ్ ట్రాక్ లోకి పోతా ఉంటారు అనడానికి అంబటి రాంబాబు గారిది ప్రత్యక్ష ఉదాహరణ. వాళ్లకు పాలన చేతకాక వాళ్ల రెడ్ బుక్ రాజ్యాంగంతో చేసి అన్ని 18 సంవత్సరాల్లో 18 నెలల్లోనే ఫెయిల్ అయిపోయి పాలన తిరోగమనంలో పాల్గొవడంతో వాళ్ళకి అర్థం కాక ఈ రకంగా దాడులు చేస్తా ఉన్నారని క్లియర్గా మనకు అర్థమవుతుంది. మనం ఇండియాలో బీహార్ లెక్క చేసినారు ఈ రాష్ట్రాన్ని అని చెప్తారు. నాకైతే అటువంటి దుర్గతి ఆంధ్రప్రదేశ్ రాకూడదు. కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల బీహార్ కంటే దిగజారి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని చెప్పక తప్పదు. ఇష్యూ దేనికి వచ్చింది? తిరుపతి లడ్డూ గురించి వచ్చింది. క్లియర్గా సంస్థలు సిట్ అనుకోండి, అన్ని రకాలుగా దీంట్లో పందికొవ్వు లేదు, క్లియర్గా ఉందని చెప్పిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంతా వాళ్లకు సద్బుద్ధి ప్రసాదించాలి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి పోయి రాష్ట్రమంతా చేస్తే వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వాలనో చేతకాక రాంగ్ ట్రాక్ లో బోర్డులు పెట్టి బ్యానర్లు పెట్టి చెబితే అంబటి రాంబాబు గారు పెద్ద మనిషి తరహాలో ఈ రకంగా ఉంది, ఇది తప్పు, మీ విజ్ఞతగా వదిలేస్తున్నామని చెప్తే కూడా దాన్ని వాళ్ళు చేసి ఆ మహాతల్లిని స్త్రీ అనాలను మహిళామణి అనాలను నాకైతే అంతకంటే దిగదార్చి నేను మహిళలకు చెప్పలేను కాబట్టి నేను మాట అనట్లేదు. గ్రంథాలయ చైర్మన్ అనుకుంటాను. ఆమె ఏ రకంగా మాట్లాడుతూ ఉందంటే ఆంధ్ర రాష్ట్రమంతా చూస్తూ ఉంది. ఏమా వర్డింగ్స్! ఎవరైనా సరే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, గుండెల మీద చేసుకుని చెప్పండి. మీకు రఫ్గా నేనేమన్నా మాట్లాడితే, నేను పెద్దవాడిని కావచ్చు, మీరు చిన్నవాడు కావచ్చు, వాడు పెద్దోడు కావచ్చు, నేను చిన్నోడిని కావచ్చు, ఎంత బాధపడి ఏం రా వీరు ఫూలిష్ ఈ రకంగా మాట్లాడుతున్నారు అనుకోరా. ఆ రకంగా కనీసం పదవికి కానీ ఏజ్కి కానీ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ పోతే ఎవరికి కోపం రాదండి. మనుషులము కాదా? ఆ స్థానంలో అంబటి రాంబాబు కాదుగా ఎవరున్నా అంటారు. అది నైజం, అది మానవ నైజం. ఆ రకంగా అంటే అంబటి రాంబాబు విఘ్నత కలిగిన వ్యక్తి కాబట్టి అంత అనిన తర్వాత కూడా, ఆ మాట అనిన తర్వాత కూడా మళ్లీ వచ్చిన తర్వాత నా వయసు రీత్యా, నేను అనుభవించిన పదవుల రీత్యా నేను ఆ మాట అనకుండా ఉండవలసింది. స్లర్ ఆఫ్ మూమెంట్ లో నేను ఆ మాట అన్నాను అని చెప్పేసి క్లియర్గా ఎవరు ఏం చెప్పకపోయినా మీడియా ముందు చెప్పడం ఆయన విఘ్నతకు నిదర్శనం. ఈరోజు మీరు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు, లోపలేశారు, పనిష్మెంట్ చేశారు అనుకుంటా ఉన్నారా? ఆయన పనిష్మెంట్ జరిగిందా, ప్రమోషన్ జరిగిందా చెప్పండి. ఒక్కొక్క వ్యక్తి అంబటి రాంబాబును ఆ రోజు గుంటూరు జిల్లాలో ఉన్నారేమో, ఇప్పుడు అంబటి రాంబాబు హీరో లెక్క ఆంధ్ర గుండెల్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త గుండెల్లో. ఎందుకంటే ఆయన ఏమాత్రం తొనకలేదు, బెరగలేదు. నేను తప్పు చేయలేదు, ఇటువంటి వాటికి బెదరను, ఎంతకైనా పోరాడతాను, నిలబడతానని చెప్పేసి అందరికీ స్ఫూర్తిగా ముందర నిలబడ్డాను. ఆయనకు నిజంగా ప్రజలందరూ నీరాజనం పలుకుతా ఉన్నారు. ఎందుకంటే జైలుకు పోయిన వ్యక్తిని కించిత్తు తక్కువ భావంతో చూస్తారేమో. ఇలా జైలుకు పోయినాడంటే ఒక మహానాయకుడు ఏ రకంగా జైలుకు పోతే జేజేలు పలుకుతారో ఆ రకంగా ఈయనకు జేజేలు పలుకుతా ఉన్నారు. మేమందరము అంబటి రాంబాబుతో పాటు ఉంటాము. ఈ కూటమి ప్రభుత్వము ఇటువంటి దుష్ట పరిపాలనకు అంతం ముందించేంత వరకు మేమంతా కలిసి పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. జై జగన్.